సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పైన అత్యాచార కేసు నమోదవడం మనం చూసాం సార్. అది మొన్నే జానీ మాస్టర్ కూడా ఇటువంటి కేసులో ఇరుక్కోవడం, అది నడుస్తూ ఉండగానే మళ్ళీ ఇది తెరపైకి రావడం, సో ఇదంతా కూడా ఇప్పుడు న్యూస్లో స్ప్రెడ్ అయిపోవడం, వైరల్ అయిపోవడం చూస్తూ ఉన్నాం. మరి ఏంటి గోల? హర్ష సాయి విషయానికి వచ్చేసరికి మీరేం చెప్తారు సార్ ఇష్యూ పైన? మీ కామెంట్స్ ఏంటి? హర్ష సాయి గొడవ అంటే ఒకటి, ఎవరైనా సరే మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. మనిషే సరుకుగా మారిపోయిన ఒక సందర్భం ఇది. మనిషిని మనిషిగా చూడకుండా సరుకుగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. మీకిది మాకది అనే మాట ఎందుకు వస్తోంది అంటే, నీకు నేను ఈ ఫేవర్ చేశాను కాబట్టి నువ్వు నాకు ఈ ఫేవర్ చెయ్యి అని ఎలా అడగగలుగుతున్నారు ఓపెన్గా? ఇది ఒకప్పుడు ఎలా జరిగేది ఇండస్ట్రీలో? ఇది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, మార్కెట్ ఎకానమీ వచ్చాక వచ్చింది కాదు. మార్కెట్ ఎకానమీ లేని రోజుల్లో కూడా నడిచింది. ఏం నడిచింది అంటే, నీకు అవకాశం కావాలంటే అనే బుల్డోజ్ చేయటం అనేది జరిగింది. వశపరుచుకోవటం అనేది ఎప్పుడూ ఉంది. అయితే ఇప్పుడు జరుగుతోంది ఏంటంటే, వీళ్ళు యాక్టివ్గానే ఉన్నారు, వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు. అవకాశం ప్రధానము తప్ప మిగిలిన విషయాలు కాదు. కెరియర్ గెలుచుకోవడానికి ఏం చేసినా తప్పు లేదు అనేటువంటి ఒక మార్కెట్ వేదం, పరుగు పందెం వ్యవస్థలో ఉన్నాం మనం. మార్కెట్ ఎకానమీ అంటేనే పరుగు పందెం వ్యవస్థ. నువ్వు ఎలా వెళ్ళావు అన్నది కాదు ముఖ్యం, సక్సెస్ అయ్యావా లేదా అన్నది మాత్రమే ముఖ్యం అనేది వేదం. మార్కెట్ వేదంలో మొదటి వాక్యం అది. సో మీరు రోడ్డు మీద వెడుతుంటే, గతంలో ఎలా ఉండేదంటే, ఒక వెహికల్ వేగంగా పెడుతుంటే పక్కవాడు కొంచెం స్లో చేసి పక్కకి ఆగేవాడు, ఒక్కొక్కసారి ఆపేసేవాడు వాళ్ళకి దారిచ్చి. ఒక అండర్స్టాండింగ్తో నడిచేది వ్యవస్థ. ఇప్పుడు అలా ఉండదు, అలా లేదు. మీరు రోడ్డు మీద వెహికల్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరు ఎవరి కోసము ఆగరు. యూటర్న్ దగ్గర యూటర్న్ చేసుకునేటువంటి వాహనాల కోసం అటునుంచి వచ్చే వాహనాలు వెసులుబాటు ఇవ్వవు. నువ్వు వెసులుబాటు చూసుకుని వెళ్ళాలి, నీ బాధ్యత అది. మేము నీకోసం ఆగం, ఎవరు దేనికోసం ఆగదు. మేము యూటర్న్ తీసుకునేటప్పుడు కూడా మేము నీ దయాదాక్షిణ్యాల కోసం వెంపర్లాడడం. నీ పద్ధతిలో నువ్వు వెళ్ళిపో, మేము మా పద్ధతిలో మేము నీతో కాంపీట్ చేస్తాం. ఇదే వేదం. మనిషి సైకాలజీ కూడా ఇలా మారిపోయింది. ఈ మారిపోయిన సందర్భంలో కెరియర్ ప్రధానం అయిపోయి ఇప్పుడు ఆరోపణలు ఎలా వస్తున్నాయి? ఈ సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చల్లో చాలామంది జ్ఞానులు ఏం మాట్లాడుతున్నారు? అమ్మాయిలు ఎలా ఉన్నారండి, వాళ్ళే ఇలాంటివి ప్రమోట్ చేస్తున్నారు, ప్రవోక్ చేస్తున్నారు, అసలు టార్గెట్ చేస్తున్నారు. ఈవెన్ జానీ మాస్టర్ కేసులో కూడా ఆవిడ ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది అదే కదా, సుమలత గారు. వాళ్ళు కెరియర్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడి వచ్చారు. వాళ్ళ మదర్ అమ్మాయిని రెగ్యులర్గా బ్రెయిన్ వాష్ చేసి పంపించేది. నువ్వెవరో ఒక ఇద్దరిని సినిమా పెద్దల్ని వశీకరించుకొని వశపరుచుకుని తద్వారా నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోవు అని వాళ్ళ మదర్ రోజు ఆవిడని పుష్ చేసి పంపించేది. అందులో భాగంగానే మేము ఆ వల్ల పడ్డామనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది ఆవిడ మాట్లాడింది ఆవిడ ఇంటర్వ్యూల్లో. సో ఆడపిల్లల్ని టార్గెట్ చేయటం అనే ప్రోగ్రాం ఇలా నడుస్తుంది. ఒకవైపు నైతిక కోణంలో, నైతిక ధార్మిక కోణంలో ఇదొక ప్రోగ్రాం ఉంది. అంటే ప్రస్తుతం ఆడపిల్లలు యాక్టివ్గా ఉన్నారు, చూజీగా ఉన్నారు, అవకాశాల కోసం పరుగులు పెడుతున్నారు, ఏం చేయడానికన్నా సిద్ధపడుతున్నారు. ఓకే, ఈ ఏం చేయడానికన్నా సిద్ధపడుతున్నారు అనే దగ్గర ఏం చేసినా భరిస్తారు అనేది కాదు కదా సెన్సు. ఆ ఏం చేసినా భరిస్తారు అన్నప్పుడు అని ఓవర్ యాక్షన్ చేసినప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. అలా రియాక్ట్ అయిన కేసులో ఇవన్నీ. జానీ మాస్టర్ కేసును, ఈ హర్షసాయి కావచ్చు, 100 వస్తాయి ఇలాంటివి. అంటే ఇది ఎలా జడ్జిమెంట్లు ఇస్తున్నారు జనాలు బయట? ఆ అమ్మాయి ఏది జానీ మాస్టర్ కేసులో ఇంతకాలం భరించి ఇప్పుడు ఎందుకు వెళ్ళింది కోర్టుకి అంటే, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా అంటే, ఆ అమ్మాయికి మానసికంగా స్థైర్యము ధైర్యము ఇప్పుడు చిక్కుండొచ్చు, లేదు సర్దుకుపోతూ వెళుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక సర్దుకు పోలేని జంక్షన్కి వచ్చి ఉండొచ్చు.
ఆ జంక్షన్ దగ్గర రిఫ్ట్ వచ్చేసి బయటకు వచ్చేసి పూర్తి స్థాయిలో అటాక్ చేద్దామని ప్రయత్నం చేసి ఉండొచ్చు. తప్పేం లేదు కదా. ఎప్పుడు బరస్ట్ అయింది అనేది వేరే విషయం. ఆ అమ్మాయి ఏం చేసింది? బరస్ట్ అయ్యి వెళ్ళి కేసు పెట్టింది. అంతకు మించి మనుషుల్ని పెట్టి అతన్ని చంపించే ప్రయత్నం చేయలేదు కదా. వెళ్ళి కేసు పెట్టింది గౌరవప్రదంగా. కోర్టు జరుపుతుంది కదా, విచారణ దర్యాప్తు జరుగుతుంది కదా. అది ఇప్పుడు జరుగుతుందా, 5 ఏళ్లకు తేలుతుందా అనేది వేరే విషయం. 10 ఏళ్లకు కూడా తేలొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు 15 ఏళ్ల నుంచి అతిగతి లేవు. కాబట్టి ఈ కేసు ఎప్పుడు తేలుతుందో గ్యారంటీ లేదు. తేలిన రోజున ఒకవేళ ఈ అమ్మాయి బాధ్యత కేసు పెట్టడంతో అయిపోలే. ప్రాసిక్యూషన్కి కావాల్సిన సాక్ష్యాధారాలన్నీ ఇవ్వాల్సిన బాధ్యత ఈ అమ్మాయిదే. అలాగే డిఫెన్స్ లాయర్ని పెట్టుకోవడంతో ఆయన బాధ్యత తీరిపోలే జానీ మాస్టర్ది. తన ఆర్గ్యుమెంట్ని బలపరిచేటువంటి సాక్ష్యాధారాలు డిఫెన్స్ లాయర్కి ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత అతందే. ఈ సాక్ష్యాధారాలన్నీ కోర్టు ముందు పెడితే వీటిలో మెరిట్స్ చూసి ఓ జడ్జిమెంట్ ఇస్తాడు ఆయన, జడ్జి గారు. ఆ జడ్జిమెంట్ ఒకవేళ అతనికి అనుకూలంగా ఉంటే, జానీ మాస్టర్కి అనుకూలంగా ఉంటే ఆయన ఇమ్మీడియట్గా రివర్స్ కేసు వేయొచ్చు వీళ్ళ మీద, ఈ అమ్మాయి మీద. డిఫెమేషన్ వేయొచ్చు, 100 కోట్లకో 1000 కోట్లకో వేసుకోవచ్చు. నీ వలన నేను ఇంత సంపాదన కోల్పోయాను అని చెప్పి, నా రెప్యుటేషన్ ఇలా దెబ్బతింది అని ఒక డిఫెమేషన్ దావా వేయొచ్చు కదా. ఈ అవకాశాన్ని ఎందుకు చూడరు వీళ్ళు? కేసు పెట్టగానే జడ్జిమెంట్లు ఎందుకు పాస్ చేస్తున్నారు? తప్పు కదా ఇది. కోర్టుని ఉల్లంఘించడం కదా, కోర్టుని అగౌరవపరచడం కదా. ఈ యాంగిల్లో ఎవరూ ఆలోచించరు. ఎవరి పద్ధతిలో వాళ్ళు స్పందించేసి జడ్జిమెంట్లు పాస్ చేయటం అనేది ఒక కల్చర్గా మారిపోయింది. ఇందులో భాగంగానే ఆడపిల్లల్ని టార్గెట్ చేయటం. ఇది వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లోకి వచ్చారు కాబట్టి దేనికైనా ఓకే చెప్తారు అని అనుకుని బిహేవ్ చేయటం తప్పు. అలా ఓవర్ యాక్షన్ చేసినటువంటి ఎపిసోడే హర్షసాయిది. డెఫినెట్గా అంటే ఇప్పుడు అమ్మాయి బరస్ట్ అయిన విషయము, తను కంప్లైంట్ చేసిన విషయంలో వాస్తవం లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరుగుతోంది. అంటే అవకాశాన్ని వినియోగించుకోవటంగా మారుతున్నారు వాళ్ళు. ఇలా అవకాశాలని వినియోగించుకునే కార్యక్రమంలో భాగంగానే ఆ అమ్మాయి అంటే తను ఆ సినిమా ప్రమోషను, దాని తాలూకా హక్కులు నాకు ఇచ్చేయాలి, ఈ రకమైనటువంటి రకరకాల వేధింపులకి పాల్పడి ఉండొచ్చు. అంటే దొరికిన అవకాశాన్ని వినియోగించుకొని వాడు మార్కెట్ ఎకానమీ ప్రకారం ద్రోహిగా మిగిలిపోతాడు, లూజర్గా మిగిలిపోతాడు అని అభిప్రాయంతో ఓవర్ యాక్షన్ చేసి ఉండొచ్చు. చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. కనిపించని చాలా దారుణాలు జరుగుతున్నాయి. బయటకు తెర మీదకు వస్తున్నవి చాలా తక్కువ, తెర వెనుక చాలా జరుగుతున్నాయి, చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చాలామంది జీవితాలని నలిపి నాశనం చేస్తున్నారు. కాబట్టి హర్షసాయి ఇష్యూ పెద్ద ఆశ్చర్యపోవలసిందేం కాదు. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని అంటే నా అభిప్రాయం అయితే ఈ సెక్షువల్ హెరాస్మెంట్స్ అనేది ప్రతి చోట జరుగుతోంది. ఇది సినిమా ఇండస్ట్రీలోనూ, లేకపోతే మీడియా ఇండస్ట్రీలోనూ, లేకపోతే ఐటీ ఇండస్ట్రీకో పరిమితమైంది కాదు. ఇది ప్రతి చోట ఉంది. ఈ ప్రతి చోట ఉంది కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీ కోర్టులు ఎలాగైతే స్పెషల్గా పెట్టారో అదే పద్ధతిలో వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్స్ కేసులు మాత్రమే టేకప్ చేసేటువంటి ఒక వ్యవస్థ ప్రతి ఊళ్ళోనూ కనీసం ఒక కోర్టు ఉండాలి. ముఖ్యంగా కాస్మోపాలిటన్ లేకపోతే మెట్రోపాలిటన్ సిటీస్లో అయినా ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే, దీనికి చట్టం వచ్చిందే ఈ మధ్య 2013లో ఎప్పుడో వచ్చింది అది. కాబట్టి చట్టం తీసుకొస్తే పని అయిపోదు, దాన్ని అమలు చేయటానికి ఇప్పుడు ప్రతి 10 మంది ఉద్యోగులు ఉన్నటువంటి ప్రతి ఆఫీస్లోనూ ఒక కమిటీ ఉండవలను అని కూడా ఉంది దానిలో, చట్టంలో. ఎన్ని ఆఫీసుల్లో ఉంది కమిటీలు? ఎవరా కమిటీల్లో ఉంటున్నారు? ఎవరికి చెప్పుకోవాలి వెళ్ళి? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈ మధ్య దాకా ఇప్పటికీ మాట్లాడుతున్నారు. రెడ్ బాక్స్లో మీరు కంప్లైంట్ పడేయండి, మేము చూసుకుంటాం, వాళ్ళ తాట తీసేస్తామని. ఏమీ తీయరు. సమన్ చేసే పవర్ లేదు వాళ్ళకి. సమన్ చేస్తే రావాలి అని ఉంది, కానీ సమన్ చేస్తే రాకపోతే తీసుకొచ్చి నించోబెట్టే మెకానిజం లేదు. అందుకని ఒక స్పెషల్ కోర్టు కావాలి. స్పెషల్ కోర్టులో ఈ
రెడ్ బాక్స్లో పడిన పిటిషన్ ఇమ్మీడియట్గా అక్కడికి ఫార్వర్డ్ చేసి ఇది మాకు వచ్చినటువంటి కంప్లైంట్, దీని మీద చర్యలు తీసుకోమని వీళ్ళు ఒక కవరింగ్ లెటర్ రాస్తే దాని మీద ఆ కంప్లైంట్లో ఎవరి పేరైతే మెన్షన్ చేశారో ఫిర్యాదుదారు వాళ్ళని ఇమ్మీడియట్గా సమన్ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చి బోన్లో నిలబెట్టేటువంటి మెకానిజం కోర్టుకు ఉంటుంది. సో ఆ మెకానిజం ఉన్నటువంటి స్పెషల్ కోర్టులు వస్తే తప్ప ఈ గోల తగ్గదు. ఓకే, అలా ఫాస్ట్ ట్రాక్లో క్రైమ్ విచారించి ఇమ్మీడియట్గా శిక్షలు పడిపోతే కొంత ఈ అగ్రెసివ్నెస్ తగ్గుతుంది. అప్పటికీ జరగచ్చు. ఇప్పుడు చాలామంది సినిమా వాళ్ళు ఏం మారుతున్నారు ఇప్పుడు కొత్తగా, ఇది రెగ్యులర్ ప్రొడ్యూసర్లు చేయరండి, ఇలాగా రెగ్యులర్ ప్రొడక్షన్ హౌసెస్లో ఇలాంటివి జరగవు, వాళ్ళు ఇలాంటివి జరగనివ్వరు. ఇవి ఇలాంటి యాక్టివిటీస్ చేయటం కోసమే, అంటే అమ్మాయిల్ని వాడుకోవచ్చు అనే ఉద్దేశంతోనే సినిమాలు తీయడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు చేస్తారు ఇలాంటి పనులు. దానివల్ల మా ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందని మారుతున్నారు కొంతమంది ఛాంబర్లో పెద్దలు. అది తప్పే, అది రాంగ్ ఆర్గ్యుమెంటే. అంటే మీరు అడ్మిట్ చేస్తున్నారు మా దగ్గర జరుగుతున్నాయి. ఇంకోవైపు ఇంకొంతమంది సినిమా పెద్దలు ఏం మాట్లాడుతున్నారు, జరుగుతాయి కానీ మేము ఇంటర్నల్గా మాట్లాడి సాల్వ్ చేసేస్తాం, పరిష్కారం అయిపోతున్నాయి కేసులు అని చెప్తున్నారు. పరిష్కారం అవుతున్నాయంటే సెటిల్మెంట్ చేస్తున్నారు మీరు. ఆ సెటిల్మెంట్లో ప్రెజర్ ఉంటుంది. అంటే మీరు తొందరపడి టోన్ రైజ్ చేయకండి, దీనివల్ల మీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇది ఎక్కడా మాట్లాడకండి, మౌనంగా ఎవరి పని వారు చేసుకోండి, ఏం కాదు, మీకు భరోసా ఉంటుంది, వీళ్ళకి భరోసా ఉంటుందని ఒక సెటిల్మెంట్ అనే పదంలోనే ఒక నిర్బంధం ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా సెటిల్మెంట్లు చేసేస్తున్నాం ఏమని మారుతున్నారు. అంటే వీళ్ళు అడ్మిట్ చేస్తున్నారు వీళ్ళకి తెలియకుండా అన్కాన్షియస్గా ఇలాంటివి జరుగుతున్నాయి ఇండస్ట్రీలో. ఇలా చట్టము దీనికి సంబంధించిన ప్రాథమికమైన జ్ఞానం కూడా లేకుండా వ్యవహరించడం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన అవేర్నెస్ క్లాసెస్ పెట్టాలి. అది ఎలాగూ చేస్తారని నేను అనుకోను, కానీ కనీసం ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నా కానీ కొంతమేరకు ఇలాంటి దారుణాలు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. పైగా ఆడపిల్లలను టార్గెట్ చేయడం అనేది చాలా ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. దీనికి రకరకాల కారణాలు, పర్టికులర్గా పోటీ రంగంలో ఆడపిల్లలు చాలా అగ్రెసివ్గా ఉన్నారు అవకాశాలు అందిపుచ్చుకోవటంలో. అది ఆ కాంపిటీషన్లో వాళ్ళతో కాంపీట్ చేయటం దగ్గర మగపిల్లల్లో ఒక రకమైనటువంటి ద్వేషభావం పెరుగుతోంది. ఇది ప్రమాదకరంగా మారుతోంది. అవకాశం దొరికితే ఏదైనా చేయడానికి సిద్ధపడిపోయే సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది ఫీమేల్ సెక్టార్లో. అది మనకి సినిమాల విజయంలో కూడా కనిపిస్తుంది. బేబీ సినిమా సక్సెస్కి అదే కారణం, RX 100 సక్సెస్కి అదే కారణం. ఫిమేల్ మీద మేల్ యూత్లో ఉన్నటువంటి పోగుపడిపోయినటువంటి కొన్ని దుర్మార్గపు ఆలోచనలకి ఉద్దీపన కలిగించిన ఇలాంటి సినిమాలు. అందుకని ఆ సినిమా థియేటర్స్లో ప్రధానంగా మేల్ యూతే ఉండేవాళ్ళు ఆ సినిమాలు ఆడిన రోజుల్లో. ఫిమేల్ యూత్ అటువైపు తొంగి చూసేవాళ్ళు కాదు. కాబట్టి ఇది చాలా పెద్ద ఇష్యూ, అన్ని వైపుల నుంచి హ్యాండిల్ చేయాల్సినటువంటి వ్యవహారం. హర్షసాయిలు చాలామందికి అది తేలుతారు, ఉన్నారు ఆల్రెడీ. హర్షసాయి బయటకు వచ్చింది,